బగ్గ ఎండలు కొట్టేటి టైంలో ముత్యమంతసేపు వాన పడితే పబ్లిక్ మస్తు సంబరపడతారు. ఎండ అగడుకు జర్రంతా ఒళ్ళు చల్లబడ్డదని మురుస్తుంటారు. కానీ ఓ 4 ఒద్దుల సంధి చిన్నగా పడుతుందా వాన? ఎండాకాలం అనేటి ముచ్చటే మర్చిపోయినట్టున్నాడు వానదేవుడు. పొద్దున్న దాకా ఒరిపించి పొద్దుకల సరసుడు సరుస్తుంటే పట్నంలో రోడ్లన్నీ చెరువులు అవ్వుడు, పల్లెల పొంటి పంట పొలాలు ఆగమవ్వుడు. ఏం వానలో ఏం పడో గాని రైతుల గోసలే చిన్న లేవబ్బా ఈ వానలు చేయంగా. వానలతోని ఆగం ఎండలతోని రోగం అన్నట్టే అయింది పోండ్రి. ఈ వానలతోని ఆగం చందనం అవుతుంది. రైతుల కోసైతే చిన్నగా లేదు. మళ్ళా ఆదిలాబాద్ జిల్లాల కళ్ళంలో పోసిన ఓట్లు నీళ్ల పాలైనాయి. నిజామాబాద్ జిల్లాలో పడ్డ వానలకు సజ్జ పంట అంతా తడిసి మెత్తగా అయింది. ఆదికాలం కష్టపడి పంట పండిస్తే పంట చేతికొచ్చేటాళ్లకు చెడగొట్టు వానలతోని ఇగో గింత గోస పాపం రైతులది. నోటికి వచ్చినాకడ నోటికాడ ముద్ద భగవంతుడు దూరం చేసిండు. ఇది వర్షం పడి మమ్మల్ని నష్టం చేసిండు కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకునాలా, గవర్నమెంట్ ఆదుకునాలా, రైతులని మాకు నష్టపరిహారం నింపాలా దయచేసి. 2 ఎకరాల సజ్జ పంట వేసిలాట, 4-5 సార్లు పురుగుల మందు కొట్టిలాట, ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టిలాట. చేసిన లెక్కల కష్టం పోయింది, పంట చేతికి రాలేదంటుంది ఈ అక్క. అగ చూడోలి కంకులకు ఇత్తు కూడా లేకుండా రాలిపోయింది. అందాజకు 100 ఎకరాల సజ్జ పంట నష్టమైందట. గవర్నమెంట్ వాళ్ళే ఆదుకోవాలని అంటున్నారు రైతన్నలు. ఇక్కడ ఇప్పటి వరకు అయితే 100 ఎకరాల పంట నష్టపోయినాము. ఎందుకంటే అకాల వర్షం కారణంగా ఇలా సజ్జ పంట నష్టపోయినాం. 100 ఎకరాల వరకు కటింగ్ అయింది, 100 ఎకరాల వరకు ఇంకా కటింగ్ దశలో ఉన్నది. ఇవన్నీ కూడా అకాల వర్షం కారణంగా ఇట్లా మొలక వచ్చిందన్న, మొలక దశలో ఇదైనాయి. మొత్తము సజ్జ పంట నాశనం అయిపోయింది. 2 రోజులైతే పంట కోస్తాం అనగా వానలు చాలా ఉడుతోని గింత ఆగమైంది అంటున్నారు. అటు నిర్మల్ జిల్లాలో కూడా గిదే కథ. ఖానాపూర్లో పడ్డ వానలకు వడ్ల కల్లాలు చెరువులైనాయి. కళ్ళాలల్లో పోసిన ఓడ్లు మండి అలకకుండానే మొలకెత్తినాయి. వడ్ల బస్తాలు వడదలల్లో పడవలై తేలినాయి. ఇప్పటి వరకైనా ఆగంజాలు ఇకనన్నా ఆనలాగుతాయి అంటే అదేం లేదటనుల్లో. ఇంకో 4 రోజులు వానలు ఈడ్చి కొడతాయి అంటున్నారు మొగుల అధికారులు. నైరుతిలోకించి ఋతుపవనాలు రువ్వడి మీద ఉరికొస్తున్నాయట. అంటే ఇగింత మంది రైతుల్ని గోసబెట్టేందుకు వానదేవుడు తయారైతుండన్నట్టు. యాళ్ళగాని యాళ్ళ పడ్డ చెడగొట్టు వానలతోని ఆరుగాలం కష్టం చేసిన రైతుల కోసే చిన్నగా లేదబ్బా.